హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో మే 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఎలక్షన్ల కోసం చాలామంది లీడర్లు అప్పటికప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయినా కూడా వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. సొంత పార్టీలోనే చాలామంది వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కొంతమందికి అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి గ్రీన్ మ్యాట్ వేసి మరీ వెల్కమ్ చెప్పింది. ఎవరికి? ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి, అలాగే పోయిన ఎలక్షన్లో ఎంపీగా గెలిచిన వాళ్ళకి. సో మనం చూసుకుంటే ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి ఇలా ఎప్పుడు లేని విధంగా ఇలా జరిగింది ఏంటి? మరి మేము ఓటు ఎవరికి వేయాలి? అతనికే వేస్తే బాగుంటుందా? ఆల్రెడీ గెలిచిన అతనికే వేస్తే బాగుంటుందా? లేకపోతే ఒకసారి ఓడిపోయి మళ్ళీ ట్రై చేస్తున్న అతనికి వేస్తే బాగుంటుందా? అసలు వీళ్ళలో మంచి నాయకుడు ఎవరు అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు పడిపోయారు. చూద్దాం మరి అసలు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారని వారి నోటి ద్వారానే మేము చేసిన సర్వే ద్వారా వారు చెప్పారు. ప్రస్తుతం మనం మాట్లాడుకునే లోక్సభ నియోజకవర్గం ఏంటంటే చేవెళ్ళ. చేవెళ్ళకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. అదేంటి తెలుసా? ఈ భారతదేశంలోనే, ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ చేవెళ్ళ నియోజకవర్గానికి. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తా. అదేంటంటే ఇదే నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది, గచ్చిబౌలి స్టేడియం ఉంది, ఐటీ సంస్థలు ఉన్నాయి. మళ్ళీ చూసుకుంటే ఇదే నియోజకవర్గంలో చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. మంచినీళ్ళు లేవు, సరిగా రోడ్లు లేవు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ రోడ్లు సరిగా లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చూద్దాం మరి అక్కడి ప్రజలు వారే చెప్పారు వారి నోటి ద్వారా మేము ఎవరికి ఓటు వేస్తామని. ఈలోపు ఈ నియోజకవర్గాన్ని గురించి ఒకసారి నేను మీకు చెప్పబోతున్నాను. సో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ తరఫున ఏ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. వీరు ముగ్గురు పోటీ పడుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. అక్కడ ప్రజలు మేము చేసిన సర్వేలో వాళ్ళు ఏమన్నారో మీరే చూడండి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు? ఈసారి విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని అనుకుంటున్నాను. విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని ఆలోచన ఉన్నాం. బీజేపీ కొండాకి ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అవా. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. ఆయన సిన్సియర్ వ్యక్తి. ఆయన బీజేపీ గెలుస్తారు. ఇక్కడ బీజేపీకి ఆధిక్యత ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో ఏరియా రాజేంద్రనగర్ గురించి తెలుసుకుందాం. అక్కడ పబ్లిక్ ఏమంటున్నారో మీరే చూడండి. ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎక్కువ బీజేపీకి ఓట్లు వస్తాయని. కొండా విశ్వేశ్వరరెడ్డి వినోద్ క్వశ్చన్ ప్రకారం ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్, ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ రెప్యుటేషన్, నాన్ కరప్ట్. కొండా విశ్వేశ్వరరెడ్డి చూసి గెలుస్తారు బీజేపీ. పథకాలు కొంచెం ఆయన సొంత ఫండ్ కూడా ఖర్చు పెట్టుకుని పబ్లిక్ లో ఉంటున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్ చేస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి చాలా మంచి. మేము ఇప్పుడు ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయనకే చేస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. చూసుకుంటే పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుసుకుందాం. అదే చేవెళ్ళ లోకల్. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి. మోడీకి వేస్తారు సార్. కొండా సార్ ఎప్పటికీ మంచి పనులే చేస్తారు. మోడీకే ఇస్తాం. కొండా ఈశ్వరరెడ్డి. నేను మోదీ అవుతారేమో అని అనుకుంటున్నాను. నేను మోడీ అనుకుంటున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి పంపించాలనుకుంటున్నామండి. మేము బీజేపీకి వేద్దాం అనుకున్నాం సార్. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని పంపిద్దాం. ఆ ప్రాంతంలో కొండా గారి ఫ్యామిలీకి వాళ్ళ తాత ముత్తాతల నుంచి చాలా మంచి పేరు ఉంది. ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. సో ఇది బీజేపీకి ప్లేస్ అయ్యే అంశం. చేవెళ్ళ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి పరిగి. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మీరే చూసేయండి. ఇప్పుడైతే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. నేనైతే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. బీజేపీకే అనుకుంటున్నాం బ్రో. మేము బీజేపీకే కుదుతాం అన్న. బీజేపీ నా ఇంకా घर वाले हम लोग बीजेपी तो बीजेपी है. బీజేపీకి మేము ఖచ్చితంగా బీజేపీ. ఎలక్షన్ టైం వరకు ప్రజల తీర్పు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు, దాని గురించి ఆలోచిస్తే మాత్రం బీజేపీ కూడా ఆధిక్యత పెరిగే అవకాశం ఉంది. చూద్దాం, ఎలక్షన్ టైం వరకు అయితే వేచి చూద్దాం. ఇప్పుడు మరొక అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. అదే వికారాబాద్. వికారాబాద్లో ప్రజలు ఏమంటున్నారు మీరే చూడండి. కొండా విశ్వేశ్వరరెడ్డి జీతేగా. हम हमारा टॉक बता रहे कि भाई बीजेपी जो है आएंगी इस बार. కొండా విశ్వేశ్వరరెడ్డి వినేస్తారు బీజేపీ. ఇక్కడ ఎవరైనా మనిషితో సంబంధం లేదు. మోదీ బీజేపీ వస్తుంది. నా ఒపీనియన్లో అయితే మోదీ అనుకుంటున్నాను. చూద్దాం ఎలక్షన్ టైం వరకు ఏ పార్టీకి ఎక్కువ లీడ్ ఉంటుందో. ఇప్పుడు మరొక అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. అదే తాండూర్. తాండూరులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు మీరే చూడండి. తప్పకుండా ప్రధానమంత్రి మోడీ అవుతాడండి. ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి. మోడీ అవుతారు అనుకుంటున్నాను. మోడీ ప్రభుత్వం బాగుంటుంది. బీజేపీ
నాకు తెలిసి అయితే మోడీనే. ये కొండా విశ్వేశ్వరరెడ్డి జీతేగా. మోడీ గారి నేము వాళ్ళు మోడీ గారి పేరు పదే పదే జపిస్తుంటారు. ఆయన చేసిన మంచి పనులు తాండూరు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశం. అక్కడ బీజేపీకి మాత్రం ఎడ్జ్ ఉంది. చేవెళ్ళ పార్లమెంట్ సీట్లో ఇక చివరి అసెంబ్లీ నియోజకవర్గం షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏమేమి చెప్పారు, మీరు ఎవరికి ఓటేస్తారంటే వాళ్ళు ఏ పార్టీ పేరు చెప్పారు మీరే చూడండి. బీజేపీకి వేద్దాం అనుకున్నాం సార్. బీజేపీ పక్కా వస్తాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. మేమైతే బీజేపీ కోరుకుంటున్నాం. బీజేపీ వస్తా అనుకున్నాం. మోడీ ఉన్నంత మోడీ వస్తేనే బెటర్. మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. మోడీ గారు రామ మందిరం కట్టించారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు, ఇంకా చాలా పనులు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పనులు చేశారు. ఇవన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఒకటే బీజేపీ కావాలి మాకు సెంట్రల్లో, బీజేపీకే ఓటేస్తామని క్లియర్గా చెప్తున్నారు. అక్కడ బీజేపీకే ఆధిక్యత ఎక్కువ ఉంది. చేవెళ్ళ నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఎలక్షన్ టైం వరకు వేచి చూడాల్సిందే. చూసారు కదా, ఈరోజు మన టాపిక్ ఇది. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.